మిషన్ భగీరథ అమలుకు కేసీఆర్ డెడ్లైన్ విధించారు. మార్చి 31 నుంచి ఇంటింటికి భగీరథ అమలు చేయాలని ఆదేశించారు. సరఫరాలో అవాంతరాలు వద్దని సూచించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ప్రతి ఇంటిలో నల్లా బిగించి పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఏ ఒక్కరూ మంచినీళ్ల కోసం ఖాళీ బిందె పట్టుకుని బయట కనిపించవద్దని చెప్పారు. అన్ని ఆవాస ప్రాంతాలకు జనవరి 10లోగా మంచినీళ్లు చేరాలని గడువు విధించారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు అందివ్వాలని స్పష్టం చేశారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడవద్దని చెప్పారు. ప్రగతి భవన్లో సోమవారం మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహించారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 23,968 ఆవాస ప్రాంతాలు ఉండగా 23,947 ప్రాంతాలకు భగీరథ ద్వారా నీరు అందుతోందని అధికారులు వివరించారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఉన్న 21 గ్రామాలకు మాత్రమే నీరు అందాల్సి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95% ఇళ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్టు నివేదించారు. ఓహెచ్ఎస్ఆర్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దళిత వాడలు, ఆదివాసీ గూడాలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలన్నింటికీ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయాలని సీఎం చెప్పారు. ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఆవాస ప్రాంతాలకు కష్టమైన, ఆర్థికంగా భారమైనా సరే మంచినీరు అందించాలన్నారు. రాష్ట్రంలో నల్లా ద్వారా మంచినీళ్ల సరఫరా కాని ఇల్లు ఒక్కటి మిగలొద్దని నిర్దేశించారు. ఇంటింటికి నీరు అందించిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలని ఆదేశించారు. ఒకసారి భగీరథ నీళ్లు తాగాక మరో రకం నీళ్లు తాగలేరు. ఏ ఒక్కరోజు మంచినీరు అందకున్నా తీవ్ర అసౌకర్యానికి గురవుతారని, భగీరథ పూర్తి చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించడము అంతే ముఖ్యమన్నారు. అందుకు వ్యూహం ఖరారు చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మిషన్ భగీరథ సాధ్యమవుతుందా అని చాలా మందికి అనుమానాలుండేవని, అధికారులు ఎంతో కష్టపడి విజయవంతం చేస్తున్నారని కేసీఆర్ కొనియాడారు. వేల కిలోమీటర్ల పైప్ లైన్లు వేశారు. నదీ జలాలను ప్రతి ఊరికి తరలిస్తున్నారు. ప్రతి ఇంటికి మంచినీళ్లు అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు భగీరథ ప్రణాళికలు రూపొందించాయి. మన సహకారం కోరుతున్నాయి. మనం సంసిద్ధత వ్యక్తం చేశాం. ఇది రాష్ట్రానికి గర్వకారణంగా, దేశానికి ఆదర్శంగా నిలిచిన పథకం. విజయవంతం చేసిన అధికారులు, ఇంజనీర్లకు అభినందనలు. ఇక ప్రాజెక్టు నిర్వహణపైన దృష్టి పెట్టాలి అని సూచించారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన వాయిదా పడింది. పెథాయ్ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. మళ్లీ ఎప్పుడు ఉంటుందో సీఎం నిర్ణయిస్తారని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.